ఎక్కడెక్కడ స్కాములు జరుగుతున్నాయి దాని మీద క్లియర్‌గా స్పష్టంగా జీహెచ్ఎంసీ ఈ బడ్జెట్ మీటింగ్‌లో మీకు ప్రూఫ్స్‌తో సహా ఈ కౌన్సిల్‌లో ఇవ్వడం జరిగింది. 20,00,00,000ది కాస్త 80,00,00,000 3 నెలల లోపల అంటే ఆ మీటింగ్ అయిన 3 నెలల లోపల అప్పుడు ఇన్ఛార్జ్‌గా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. మసూర్ రెడ్డి గారు మేము ఇలా బాగా తీవ్రంగా కష్టపడ్డాం. 80,00,00,000 3 నెలలు 80,00,00,000 కలెక్షన్ చేసినామని చెప్పారు. అంటే 20,00,00,000 ఎక్కడ బడ్జెట్‌ల 80,00,00,000 ఎక్కడ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు మనం నిజంగా వ్యవస్థలను నాశనం చేసే ఆలోచన ఉంటే ఈ కౌన్సిల్ అవసరం లేదు. మనందరం కూడా ఎవరు అవసరం లేదు. ఒకటి మనం నిజంగా కట్టుదిట్టంగా ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్‌లో మనము పర్ఫెక్ట్‌గా చేసినట్టయితే జీహెచ్ఎంసీకి బడ్జెట్‌లో 1,000,00,00,000 ఆదాయం చూపించొచ్చు. 1,000,00,00,000 ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఒకటి 68 జీవో ఉన్నది 2020లో. దీన్ని మొత్తం నీరుగార్చిర్రు. ఆ జీవో తెచ్చి ఏం చేశారంటే దాదాపు అంతకుముందు ఈ జీవో రాకముందు జీహెచ్ఎంసీ లిమిట్స్‌లో 220 మంది కాంట్రాక్టర్లు ఉంటుండే, ఏజెన్సీలు ఉంటుండే, 2,400 బోర్డులు ఉండే. అప్పటికి 100 డివిజన్లు. 100 డివిజన్లకు మాత్రమే. తర్వాత అంటే ఎక్స్‌టెన్షన్ చేయలే. 150 డివిజన్లకు ఇంకా ఎక్స్‌ట్రా బోర్డులు పర్మిషన్ ఇయ్యకపోవడం మూలంగా 2,400 బోర్డులే ఉండే. 2,400 బోర్డులు ఈ 68 జీవో 2020లో తెచ్చి ఈ 2,400 బోర్డులను పక్కన పెట్టేశారు. ఎందుకు పెట్టిరంటే 68 జీవో తెచ్చిన కారణం ఏందంటే వర్షాకాలం వచ్చినప్పుడు, గాలి దుమారం వచ్చినప్పుడు ఏవైతే ఆ బోర్డులు పకడ్బందీగా పెట్టడం మూలంగా కొన్ని ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాల మూలంగా ఈ 68 జీవో తెచ్చి ఆ బోర్డులన్నిటిని వీకేసి 220 మంది కాంట్రాక్టర్లు అంటే కంపెనీలను పూర్తిగా మూసేయడం జరిగింది. సరే సంతోషమే, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈ జీవో తెచ్చారు. అందరు హర్షించారు. దానికి మేము కూడా సపోర్ట్ చేసినాం. కానీ తర్వాత ఇదే జీవోను ఈ జీవో రాకముందు జీహెచ్ఎంసీకి 40-50 కోట్ల ఆదాయం వస్తుండే అప్పుడు. తర్వాత విశ్వజిత్ గారు వచ్చిర్రు. ఇన్ఛార్జ్ వచ్చిర్రు. ఈయన వచ్చిన తర్వాతనే ఈ జీవో తేవడం జరిగింది. తర్వాత వేల మంది ఈ జీవో తేవడం వల్ల రోడ్ల పడ్డారు. కానీ జీవో 68 జీవో అందరికి వర్తించాలి. కొన్ని కంపెనీలకు మాత్రం వర్తించలే. అది ఏ కంపెనీ అంటే ప్రకాష్ ఆర్ట్స్, లీడ్ స్పేస్, ఇంకొకటి 2 కంపెనీలు నేను తర్వాత మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను చెప్తా. ఇవి బషీర్బాగ్ ఫ్లైఓవర్స్ ప్యానెల్స్, ఆర్కేపురంపై ఓవరాట్స్, పాదాచార్ల వంతెన పైన ఎల్ఈడి డిస్ప్లేస్ ఈ మధ్యలో పెట్టిరు. అవి టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర ఎల్ఈడి బోర్డులు పెట్టారు. ప్రకాష్ ఆర్ట్స్ కి మాత్రం జీవో నెంబర్ 65 వర్తించదు. వీళ్ళకి ఈ లీడ్ స్పేస్ కు ప్రకాష్ ఆర్ట్స్ కి. దీంతో పాటు మెట్రో వాళ్ళకు కూడా అంటే మెట్రో బోర్డులు పడ్డా, కింద గాలి దుమారాలు వచ్చి మెట్రో బోర్డులు పడ్డా, లేకపోతే ప్రకాష్ ఆర్ట్స్ బోర్డులు పడ్డా ప్రజల ప్రాణాలు ఏం పోవు. మిగతా 220 మంది కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టించి వాళ్ళ బోర్డులు పడితే మాత్రం ప్రజల ప్రాణాలు పోతాయని మీ యొక్క ఆలోచన. నేనేమంటున్నా అంటే ఇక్కడ మెట్రో పిల్లర్స్ పైన, కాలమ్స్ పైన, మెట్రో వాల్స్, మెట్రో క్యారిడర్స్ పైన ప్రకటనల ద్వారా ఏజెన్సీలు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. నేను లాస్ట్ ఇయర్లో ఎట్లా సంపాదించారు, ఏం చేశారని చెప్పిన. మెట్రో అనేది గవర్నమెంట్ పాలసీ. మెట్రో దగ్గర వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇస్తూ సబ్సిడీ అంటే ఇక వాళ్ళకు కూడా మెట్రో కూడా సబ్సిడీ ఇచ్చినట్టే. కానీ దేంట్లోనే సబ్సిడీ ఇవ్వచ్చు, దేంట్లోనే ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం మనము ప్రభుత్వ ఆఫీసులు సెక్రటరేట్ మీద కూడా ట్యాక్సులు వసూలు చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ బోర్డుల మీద చేస్తున్నాం. మెట్రో ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు? మెట్రో కూడా కాదు, మెట్రో కంపెనీలకు లీజ్కి ఇస్తుంది. ఆ కంపెనీలకు మనం ట్యాక్స్లు వేస్తాం. దాన్ని కూడా మెట్రో అడ్డుకుంటుందంటే మెట్రో ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి ఆలోచన చేయాలి. మనం మెట్రోల దగ్గర వసూలు చేయొద్దు, మెట్రో కంపెనీ దగ్గర, మెట్రో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయవద్దు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వండి. కానీ వాళ్ళు ఒకరికి లీజ్కి ఇస్తున్నారు కంపెనీ వాళ్ళకి. ఆ కంపెనీ దగ్గర మనం ట్యాక్స్ తీసుకుంటే తప్ప.
నేను అది క్వశ్చన్ నేను అంతకుముందు కూడా చెప్పిన దాని ద్వారానే దాదాపు మెట్రో ద్వారానే మనం పగడ్బందీగా ట్యాక్స్లు వేస్తే 500 కోట్లు సంపాదించవచ్చు జిహెచ్ఎంసీకి. దీంతో అప్పుడు కమిటీలు కూడా చెప్తా. దీంతో పాటు ఏంటంటే నవనిర్మాణ్ అసోసియేషన్. ఈ నవనిర్మాణ్ అసోసియేషన్ ఏంటంటే ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టింది సార్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ కాంట్రాక్ట్లో ఏంటంటే గతంలో నవనిర్మాణ్ ఇప్పుడు వచ్చింది యాడ్వేస్ అనే కంపెనీ. దీనికి దాదాపు ఒక 10 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. 10 సంవత్సరాలు ఏదో లీజ్కి ఇచ్చినామని చెప్పినారు. ఇప్పుడు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది టైం అయిపోయింది ఇప్పుడు. అయితే యాడ్వేస్ వాళ్ళు ఏం చేశారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకి ఇంత ప్లేస్ ఇంత మాత్రమే, ఇంత స్క్వేర్ ఫీట్ మాత్రమే మీరు బోర్డులు పెట్టుకోవాలి అని చెప్పి వర్క్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అయితే వాటిని తుంగలో తొక్కి యాడ్వేస్ ఏం చేసిందంటే టోటల్ 100 స్క్వేర్ ఫీట్ల దగ్గర 1000 స్క్వేర్ ఫీట్లు 3 ఇంతలు 4 ఇంతలు బోర్డులు పెట్టి దాన్ని అదనంగా సంపాదించుకుంటడంతో అప్పుడున్న విశ్వజిత్ గారు ఇదొక్క కార్యక్రమం అయితే చాలా బాగా చేశారు. మరి ఏం మతలబు ఉందో తెలియదు ఇలా, కానీ దీని మీద యాక్షన్ తీసుకోలేదు. నోటీస్ ఇచ్చారు. 150 కోట్లు వీళ్ళకు పెనాల్టీ వేసి ఈ డబ్బులు జిహెచ్ఎంసీ కట్టాలని చెప్పి అప్పుడు విశ్వజిత్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకు అందులో ఏం అవకాశం ఇచ్చారో వీళ్ళు హైకోర్టుకు పోయి ఒక స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకొని ఈ పెనాల్టీ పక్కన పెట్టండి, మనకేదైతే ట్యాక్స్ రావాలనో, ట్యాక్స్ రూపంలో రావాలనో ఆ ట్యాక్స్ కూడా మొత్తం ఈ టోటల్గా హైకోర్టు ఆర్డర్ చూపించి ఆ ట్యాక్స్లు కూడా జిహెచ్ఎంసీకి కట్టడం మానేశారు. అయిపోయింది. ఆ వెంటనే హైకోర్టులో ఎప్పుడైతే స్టే తెచ్చుకుందో వెంటనే ఇదే ఈ యాడ్వేస్లో ఉన్న పార్ట్నర్ల పేర్లే ఈ నవనిర్మాణ్లో ఉన్నారు. సంస్థ పేరు చేంజ్ అయింది కానీ పార్ట్నర్లు సేమ్ ఉన్నారు, భాగస్వాములు సేమ్ ఉన్నారు. ఉన్న తర్వాత వీళ్లకు అదనంగా ఇప్పుడు మల్టీ లెవెల్ పార్కింగ్ ఇచ్చారు. కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ పార్కింగ్ ఇచ్చారు. సేమ్ మరి ఇంట్లో ఎవరి ఉద్దేశం మరి ఎట్లున్నాయి తెలియదు, కానీ ఇటువంటి దొంగ కంపెనీలకు ఇట్లాంటి జిహెచ్ఎంసీలో మోసం చేసి ఆల్రెడీ ఒక కోర్టు కేసు నడుస్తున్న కంపెనీ పేరు మార్చంగానే అదే భాగస్వాములు ఉన్న నవనిర్మాణ్కు మళ్ళీ వెంటనే ఇప్పుడు ఈరోజు మల్టీ లెవెల్ కింద మీరు వాళ్ళకు ఇవ్వడం జరిగింది మల్టీ లెవెల్ పార్కింగ్. అందులో కూడా నిబంధనల విరుద్ధంగా ఈరోజు యూనిపోల్ అది మల్టీ లెవెల్ పార్కింగ్ ఏంటంటే కంప్లీట్ కావాలి మేడం. కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మళ్ళీ సేమ్ మీరు ఇంత బోర్డులు పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ అది క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. కానీ ఆయన ఏం చేసిండు, మల్టీ లెవెల్ వర్క్ స్టార్ట్ చేసిండు పార్కింగ్ది. దానికంటే ముందు ఎల్ఈడి హోర్డింగ్లు పెట్టేసిండు. ఎల్ఈడి హోర్డింగ్లు పెట్టి ఆ హోర్డింగ్లు కూడా 68 జీవోకి విరుద్ధంగా ఉన్నాయి మేడం. 68 జీవో అంటే ఏంటి, పైన వచ్చి పడితే జనాలు వస్తారు, అందుకోసమే జీవో తెచ్చారు. కానీ ఈ నవనిర్మాణ సంస్థకు ఎందుకు 68 జీవో వర్తించదు, వీళ్ళ బోర్డులు పడితే జనాలు చావరా? ఒకసారి ఆలోచన చేయాలి. వెంటనే మీరు యాక్షన్ తీసుకొని ఏదైతే మీరు మెట్రో ఇప్పుడు ఈ పార్కింగ్ గురించి మల్టీ లెవెల్ పార్కింగ్ గురించి ఇచ్చారో అది వెంటనే ఎంక్వైరీ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఎట్లా నువ్వు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నావు, దీని మీద ఏందని చెప్పి వితౌట్ నోటీస్ మీరు యాక్షన్ తీసుకోవాలి. దీని మీద లేదు అయిపోయింది దగ్గర మేడం ఇది మేడం ఫాస్ట్ చెప్తా. ఇక్కడ కూడా మేడం ఇదే కంపెనీ కూకట్పల్లిలో ఇండోర్ స్టేడియం కూడా లీజ్ తీసుకుంది మేడం. ఇదే కంపెనీ ఇలాంటి కంపెనీలు లేదా కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నారని నేను డిమాండ్ చేస్తున్నా. దీంతో పాటు 68 జీవోలు వచ్చినాయి. కేబీఆర్ పార్క్ ఎల్ఈడి యూనిపోల్ తో పాటు ఎల్వి ప్రసాద్ ఇది. దీంతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలోని గోపన్పల్లి గౌలిదొడ్డిలో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ ఆర్చ్లు కూడా ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని గగన్ పహాడ్లో 2 యూనిపోల్ హోర్డింగ్లు ఇచ్చిండ్రు సార్. సేమ్ దీన్ని 68 జీవో కింద ఇవి పెట్టవద్దు కానీ ఇవన్నీ పెట్టారు. ట్రాఫిక్ అంబ్రెలాస్ వీటి మీద జిహెచ్ఎంసీ టెండర్ పిలిచింది 624, కానీ ఇక్కడ 2800 చిల్లర ఉన్నాయి సార్.
ఎంత అన్యాయం అంటే మేము ఈడ కౌన్సిల్లో మేము ఒక దిక్కు ఈ ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ గురించి ఈ ట్రాఫిక్ అంబ్రెల్లా గురించి ఒక దిక్కు చెప్తుంటే కూడా అక్కడ బయట ఆల్రెడీ మళ్ళీ కొత్తవి వెలుస్తూనే ఉన్నాయి. రీసెంట్గా 3 నెలల కింద కూడా మీరే టెండర్ విలువలే. 3 నెలల కింద కూడా ఈ ట్రాఫిక్ అంబ్రెల్లాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు దాదాపు 3000 దాటి ఉంటుంది ట్రాఫిక్ అంబ్రెల్లాస్. అంటే ఈ విధంగా మీరు 600 టెండర్ పిలిస్తే 3000 మంది 3000 బోర్డ్స్ పెట్టారు. దీనికి వచ్చే ఈ అవకాశం ఇవన్నీ కూడా నేనేమంటున్నా అంటే మీరు నిజంగా 68 జీవో దీని మీద మేము మేయర్ గారితో లాస్ట్ టైం మేము చెప్పడంతో ఒక కమిటీ కూడా వేసుకున్నాం. కమిటీలకైతే నిజంగా కౌన్సిల్లో అఫీషియల్గా కమిటీ వేసుకున్నా కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఆ కమిటీలు మొత్తము పక్కదారి పట్టించి మరి ఇక్కడ ఎవరి హస్తం ఉందో తెలియదు. గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవకతవకల్ని మీరు సరిదిద్దుతారని అనుకున్నాం. కానీ కమిటీలు వేసి తూతు మంత్రంగా టైంపాస్ చేసేది తప్పితే మళ్ళీ అది ఎక్కడ లేదు. మళ్ళీ ఇంకా అంతకంటే డబుల్ ఎక్కడ చూసినా కూడా ఈ 68 జీవోతో పాటు ఎక్కడ ట్యాక్సులు కట్టని బోర్డులు వెలుస్తున్నాయి. ఇష్టం వచ్చినోడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవ్వరు అండగా ఉంటే వాళ్ళ కింద అనుచరులు అందరూ వేసుకుంటూనే ఉన్నారు. జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం పూర్తిగా పక్కదారి పట్టిస్తారు. దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేని పక్షాల ఖచ్చితంగా నేను ఇంకో వారమో 10 రోజులు, ఎందుకంటే ఇప్పుడు కొత్త అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కొత్త ఆఫీసర్ వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టికి ఇప్పటివరకు పోలేదు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా వారమో 10 రోజులు నేను క్లియర్గా రైటింగ్గా మీకు ఇస్తాను. మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీనికి స్టేట్ విజిలెన్స్ ఎందుకంటే అడ్డుకుంటారు. ఎవరు అడ్డుకుంటారని నేనైతే చెప్పలేను. ఎందుకంటే గతంలో ఇంత పెద్ద ఆదాయం వచ్చే దాన్ని కూడా మేము ఇంత క్లియర్గా చెప్పినాక కూడా మా కమిటీనే తూతు మంత్ర పక్కన పడేసారంటే రేపు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా పక్కన పడేస్తారనే ఆలోచన అయితే మాకున్నది. ఒకవేళ దీనికి కాని పక్షాలు ఉంటే తప్పకుండా మేము మాత్రం అవసరం అనుకుంటే కోర్టుకు పోయి కూడా నేను ఆర్డర్ తీసుకొస్తాను. అంత కాడికి ఒక కార్పొరేటర్ పోకుండా మీ స్థాయిలో ఈ కౌన్సిల్లో మీ స్థాయిలో మీరు నిర్ణయం తీసుకొని ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకల్ని మీరు సరిదిద్దాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఒకటి సార్ లేదనుకుంటే 68 జీవోనే రద్దు చేయండి. రద్దు చేసి 220 మంది ఉన్నారు, ఇప్పుడు 500 మంది అవుతారు. ఉద్యోగాల కోసమే వస్తలేవని తెలంగాణ వచ్చింది. మరి కనీసం ఈ వీళ్ళ ఉద్యోగాలు ఓడగొట్టుకున్నాం మనం 2020లో. కానీ మరి ఇప్పుడైనా మీరు ఈ జీవోని రద్దు చేసి మళ్ళీ బోర్డులు పిలవండి. అప్పుడు 2400 100 డివిజన్లకు ఉంటే ఈరోజు 150 డివిజన్లు అంటే దాదాపు ఇప్పుడు ఎక్స్టెన్షన్ జిహెచ్ఎంసీ కింద చాలా ప్రాంతాలు కలుపుతున్నారు. దాదాపు 2400 బోర్డులు 10,000 బోర్డులు అయ్యే ఆస్కారం ఉన్నది. దీనివల్ల నేను 1000 కోట్లు అంటున్నా. ఈరోజు నిజంగా ఒక కమిటీ మా కమిటీకి నిజంగా చట్టబద్ధత కల్పిస్తే ఎట్లా ఆదాయం వస్తుందని కూడా మేము చూపిస్తాం. 1000 కోట్ల ఆదాయం, 1000 కోట్లు అయితే మినిమం తక్కువ 1000 కోట్ల ఆదాయం జిహెచ్ఎంసీకి వస్తుంది. దయచేసి వ్యవస్థను అంటే నేనేమంటున్నా అంటే అసలు ఎట్లా వస్తున్నారంటే గత ప్రభుత్వము ఇప్పుడు అది చేసిన తప్పులను మీరు కూడా కంటిన్యూ చేస్తూ 1000 కోట్ల ఆదాయాన్ని రాకుండా వ్యవస్థలను నాశనం చేస్తుంటే కార్పొరేటర్గా మాకు బాధ అనిపిస్తున్నది. కాబట్టి ఇది రెండోసారి నేను మీరు ముఖ్యంగా ఈ క్వశ్చన్ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి అవకతవకలు జరగకుండా దీన్ని వెంటనే సరిదిద్ది బడ్జెట్లో మేము అన్నంత లెక్కగా 1000 కోట్ల ఆదాయం వచ్చేలా మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ హేమ గారు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో క్వశ్చన్ రిలేటెడ్ బస్ స్టాప్స్ రీస్టోరేషన్ అండి. ఆల్మోస్ట్ 2 years అవుతుంది బస్ స్టాప్స్ మా డివిజన్ నుంచి తీసేయడం జరిగింది. దాన్ని రిపీటెడ్గా అడిగితే ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినందుకు రీసెంట్గా మాకు 10 days బ్యాక్ ఈ బస్ స్టాప్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి నేను జిహెచ్ఎంసీ అధికారులకి, మేయర్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే 2.5 years నుంచి ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఫ్రీ బస్ అనేది బాగానే పెట్టినారు, కానీ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడానికి మాత్రం విఫలం అవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న చాలా మంది మహిళలు, పెద్దవాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా యూజ్ చేస్తారు. కానీ ఈ ఎండాకాలం, వర్షాకాలానికి వాళ్ళకి ఆ బస్ స్టాప్స్ లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో కేవలం మా డివిజనే కాకుండా సికింద్రాబాద్ ప్రాంతమే కానివ్వండి, వేరే చోట్ల గతంలో కూడా బస్ స్టాప్స్ కట్టడానికి మనము తార్నాక హెచ్ఎండి దగ్గర కూడా బస్ స్టాప్ కట్టినాం. దాన్ని కూడా ఎటువంటి యూజ్ లేకుండా అట్లనే పెడుతున్నారు, డబ్బులన్నీ కూడా వేస్ట్ చేయడం జరిగింది. అట్లా చేయకుండా కనీసం దాన్ని ఉపయోగంలోకి తీసుకొని వచ్చి
అట్లాగే అవసరం ఉన్న ఎక్కడైనా కూడా ఈ బస్ స్టాప్స్ అనేటివి టీజీ ఆర్టీసీ వాళ్ళతో కలిసి ట్రాఫిక్ వాళ్ళతో కలిసి ప్రజలకి అవసరమైన, ఎందుకంటే ఇప్పుడున్న బస్ స్టాప్స్ కూడా చాలా ఆక్యుపైడ్ ఉన్నాయి. అక్కడ లోకల్ వెండర్స్ ఆక్యుపై చేయడము, కబ్జా చేయడం, అండ్ అది కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడము. అక్కడ ఉన్న మహిళలు పక్కకి పోయి అంటే ఎండకో వానకో పక్కకు పోయి నుంచుంటే అక్కడ వచ్చే బస్సెస్ కూడా వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది అవుతుంది. సో బస్సెస్ పెంచే ప్రయత్నం, టైమింగ్సే కానివ్వండి, వాళ్ళకి అవసరమయ్యే అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది. ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా ఇందాక స్టాండింగ్ కమిటీ దాని గురించి ఒక క్వశ్చన్ అడిగాము. అంటే ఫండ్స్ ఉంటాయా, ల్యాబ్స్ అయిపోతాయా? ఎందుకంటే మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్ అంటున్నారు, అది శాంక్షన్ కి మళ్ళీ పెట్టాలి అని అంటే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మొత్తం మీ సభ్యులే ఉన్నారు కాబట్టి మళ్ళీ దానికి శాంక్షన్ కి ఏమైనా ఆమోదించాలా, లేదంటే అది ఇమీడియట్ గా కమిషనర్ గారు కానీ మీరు కానీ ఏమైనా అంటే శాంక్షన్ మీ చేయగలుగుతారా అనేది? సభ్యులు వేరే సభ్యులు, ఏ పార్టీ సభ్యులు కాదు, ఏ సభ్యులు ఉన్నా అందరూ కార్పొరేటర్లే, అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకోవడం. ఈ రోజు కవిత గారు కానివ్వండి, కంది శైలజ గారు పెట్టినది కూడా స్టామ్ వాటర్ డ్రైన్ ది మనము శాంక్షన్ చేసినాం. ఏ పార్టీ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, ఎవరికైతే ప్రయారిటీ బేసిస్ ఉన్నాయో, ఈ రోజు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎంఐఎం వాళ్ళు కానీ అందరిది శాంక్షన్. సో డోంట్ మెన్షన్ పదే పదే పార్టీ, మీ పార్టీ మా పార్టీ కాదు, ఇది అందరం కలిసి కార్పొరేటర్ కి నీడెడ్ ఉంటే డెఫినెట్లీ విల్ లుక్ ఇన్ టు ఇట్. డోంట్ టాక్ అబౌట్ పార్టీస్. ఇక్కడ ఇవాళ 3 పార్టీలు ఉన్నాయి, దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీస్. యు ఆర్ ద only party which is speaking continuously about the party. No. People cannot assume things. వర్క్ ఏమైతుంది, ఏ కార్పొరేటర్ చెప్పుకోరు. ఏదన్నా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినాక వాళ్ళది శాంక్షన్ అయ్యాక ఎవ్వరు కూడా చెప్పరు శాంక్షన్ అయింది అని చెప్పరు. బట్ దిస్ ఇస్ బ్లేమ్ గేమ్. యూ షుడ్ నాట్ బి డూయింగ్ బ్లేమ్ గేమ్, బికాస్ వి irrespective of the parties, 150 corporators belong to one house. So remember that. And అదే ఇస్తున్నాను, కొంచెం కూర్చో, కొంచెం పేషెన్స్ మధుసూదన్ గారు. Good evening, ma'am. Good evening to all the corporators. So, honorable corporator advertisements గురించి చాలా ఇష్యూస్ రేస్ చేశారు. జియో నంబర్ 68 ఏప్రిల్ 2020లో వచ్చింది. అంతకు ముందు అంటే లాస్ట్ 2 years 2018-19, 2019-20 our advertisement revenue was less than 30 crores. So it was not in tunes of hundreds of crores. Antaku mundu kuda 30 to 35 crores madhyalone unde mana advertisement revenue. After that COVID effect avadam valla manaki next 2 consecutive years lo baga loss of revenue ayindi. Then malli meer inkoka issue kuda raise chesaru, metro pillars, I mean L&T HMRL వాళ్ళు ఎందుకు కట్టట్లేదు అని. వాళ్ళు 2016 నుంచి 2024 వరకు ఉన్న అరియర్స్ టు ద ట్యూన్ ఆఫ్ 12 crores పే చేశారు. ఓన్లీ ఆఫ్టర్ డెలిబరేషన్స్ బై గవర్నమెంట్ they are quoting some sections in their concessionaire agreement that they are not liable to pay advertisement fee. ఇది ఈ మ్యాటర్ గవర్నమెంట్ దగ్గర డిస్కషన్ లో ఉంది. till date they have paid 12 crores, but further అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు కట్టారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కట్టమని మనం నోటీసెస్ పంపించినా కానీ కూడా they are not responding positively, saying that they are not obligated to pay advertisement fee as per the agreement. ఈ మ్యాటర్ మేము గవర్నమెంట్తో టేకప్ చేస్తున్నాము. డెఫినెట్లీ సంథింగ్ పాజిటివ్ టు ద జిహెచ్ఎంసీ ఓన్లీ. తర్వాత మీరు మల్టీ లెవెల్ పార్కింగ్లో ఎల్ఈడి గురించి ఇష్యూ రేస్ చేశారు. అఫ్ కోర్స్ అది పాయింట్ వెల్ టేకెన్. వీ హ్యావ్ గివెన్ నోటీస్ ఆల్సో. అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే ఎల్ఈడి ఎరెక్ట్ చేసేసారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిస్ వరల్డ్ ఈవెంట్ గురించి ఎక్సిజెన్సీలో చేశారు. దట్ ఈస్ బీయింగ్ టేకెన్ డౌన్. ఇంకొకటి ట్రాఫిక్ అంబ్రెల్లాస్ గురించి కూడా చెప్పారు. మనకి యాజ్ పర్ జిహెచ్ఎంసీ టెండర్ అగ్రిమెంట్ వీ హ్యావ్ ఓన్లీ 624 ట్రాఫిక్ అంబ్రెల్లాస్. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వేరే ఒక 100 అంబ్రెల్లాస్ మన అప్రూవల్ లేకుండానే వాళ్ళు శాంక్షన్ ఇచ్చేసి ఎరెక్షన్ చేయించారు. ఇవి కాకుండా మీరు ఇచ్చిన కంప్లైంట్ తర్వాత మనం ఇన్స్పెక్షన్ చేస్తే ఒక 30 అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్ అంబ్రెల్లాస్ వచ్చాయి. యాక్షన్ తీసుకొని పెనాల్టీ కూడా కట్టించాము. వీ డోంట్ హ్యావ్ లైక్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్ అంబ్రెల్లాస్ లేవు. మళ్ళీ కూడా మీరు ఒకవేళ ఎక్కడైనా స్పెసిఫిక్ లొకేషన్స్లో ఉన్నాయని చెప్తే వీ విల్ డెఫినెట్లీ ఇష్యూ నోటీసెస్ అండ్ రిమూవ్ దెమ్ ఇఫ్ దే ఆర్ నాట్ అకార్డింగ్ టు అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్.
తర్వాత మేడం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవును సరే ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక 23 FOBs ఏదైతే టెండర్ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయో ఆల్రెడీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నవి ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ప్రపోజల్కి పంపించాము ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ద పర్వ్యూ దే ఆర్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ జియో నంబర్ 68 ఇది అబౌవ్ 15 feet అడ్వర్టైజ్మెంట్స్కి వస్తాయి కాబట్టి జిహెచ్ఎంసీకి కాంపిటెన్స్ లేదు దానికి డిసైడ్ చేయడానికి గవర్నమెంట్కి పంపించాము ఈ 23 FOBsకి మాకు అడ్వర్టైజ్మెంట్ రైట్స్ శాంక్షన్ చేయాలి విత్ ద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బై ద ఏజెన్సీ అని ఈ మ్యాటర్ ఇస్ విత్ ద గవర్నమెంట్ సార్ దీని గురించి మీకు సపరేట్గా ఐ విల్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ దెన్ ఐ విల్ గివ్ అ రిప్లై సార్ దీని గురించి నేను మీకు డీటెయిల్గా సపరేట్ రిపోర్ట్ ఇస్తాను థ్యాంక్ యూ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఎజెండా ఇది ఏంటి ఇది విజిలెన్స్ వాట్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ 85 యా లచ్చిరెడ్డి గారు ఇఫ్ యూ పర్మిట్ బస్ షెల్టర్స్ లచ్చిరెడ్డి గారు అందరికీ నమస్తే మేడం ఒక చిన్న విషయం మేడం 4 సార్లు మాట్లాడారండి ఊక పదే లేస్తే ఎట్లా She's asking for an answer. 4 సార్లు మాట్లాడినా కూర్చోండి స్నేహ గారు ఆమె ఆన్సర్ ఇవ్వండి అరే సమస్యల కంటే పార్టీ మీదనే ప్రేమ ఇక్కడ వచ్చింది సమస్యల కోసం పార్టీ గురించి కాదు కూర్చోండి I will take only 1 minute. నరసింహారెడ్డి గారు హేమ గారు అడిగారు అడ్వర్టైజింగ్ లో అడిగారు ఆ క్వశ్చన్ అడిగారు yes she did ask please answer her Yes, question no please ఆగండి no you cannot be like that మీరు 15 నిమిషాలు మాట్లాడినా మేము అందరం వింటూ ఉన్నాము she spoke only for a minute no I will not agree she spoke just for ఒక 1 minute మాట్లాడింది 1 minute లో she asked for the clarification no కూర్చోండి మీరు 15 నిమిషాలు మాట్లాడారు అమ్మ మీరు స్నేహ గారు మీరు ఆన్సర్ ఇవ్వండి Ma'am, I'll just take 1 minute, ma'am. GHMC పరిధిలో more than 1300 bus shelters ఉన్నాయి. ఇవి BOT basis లో మనం ఏజెన్సీస్ కి త్రూ టెండర్ ఓన్లీ వి అలాట్. ఇక్కడ టెండర్ ఒక 6 packages లో మనం అలాట్ చేసాం ఆల్రెడీ బస్ షెల్టర్స్. ఒక 70 బస్ షెల్టర్స్ ఆల్రెడీ టెండర్ ఎక్స్పైరీ స్టేజ్ లో ఉన్నాయి అండ్ ఒక 24 అగ్రిమెంట్ అయ్యి కూడా కన్స్ట్రక్షన్ అవని బస్ షెల్టర్స్ ఉన్నాయి. వన్ అమాంగ్ దట్ వాజ్ మైలార్గడ్డ బస్ షెల్టర్. సో ఆ ఏజెన్సీకి నోటీస్ ఇచ్చేసి ఆన్ వార్ ఫుటింగ్ బేసిస్ మేము మీ దగ్గర కంప్లీట్ ఆల్మోస్ట్ ఈ రోజు రేపట్లో కంప్లీట్ అయిపోతుంది. సో అలా ఆల్ అదర్ బస్ షెల్టర్స్ ఆర్ ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ మ్యామ్. అనదర్ 500 న్యూ బస్ షెల్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇది కూడా టెండర్ కండిషన్స్ more than 3 years కాబట్టి ఎనీథింగ్ more than 3 years it has to be taken up by the government only. Proposal is with the government, ma'am, for another 500 bus shelters. గౌరవ మేయర్ గారికి గౌరవ కమిషనర్ గారికి నా తోటి కార్పొరేటర్లందరికీ ఉదరపూర్వక నమస్కారాలు. మేడం చిన్న విషయం ఒకటి, హైడ్రా అంటేనే జనాలు భయపడే విరుద్ధంగా ఉన్నాయి. జనాలు గజగజ వణుకుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో. చిన్న విషయం ఏంటంటే చిన్న వాళ్ళ మీదనే ఎఫెక్టెడ్ ఎక్కువ చూపిస్తున్నారు. మనకొకటి విరుద్ధంగా మన పార్కులో మన ప్లేసులో కబ్జా చేసినప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఏదన్నా పెద్దది వచ్చి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నోటీస్ ఇష్యూ చేయకుండానే రాత్రికి రాత్రే పొద్దున్నే యాక్షన్ తీసుకుంటున్నారు మేడం. కొంచెం దీని విషయంలో చిన్న వాళ్ళను పూటకు బతకలేని వాళ్ళను ఒకటి దాని మీద కూడా దృష్టి పెట్టి నోటీస్ ఇష్యూ చేయాలని కూడా కోరుకుంటున్నాం. మనం హైడ్రా పేరు మీద మనం ఒకటి మూసీ నాలా కూడా ఉంది కదా మేడం, వాళ్ళకు అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా
వేరే దగ్గర వాళ్ళు వ్యాపారం అయితే ఎక్కడ చేస్తున్నారో అక్కడ వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్ అక్కడ సెట్ చేసి వాళ్ళ వ్యాపారాలకు అనుగుణంగా, చిన్న ఎగ్జాంపుల్, మూసీపతి పక్కకు ఉండి ఒక టమాటాలు అమ్ముకునే వ్యాపారస్తులకు 4వ ఫ్లోర్లో తీసుకపోయి ఎక్కడనో అక్కడ అంబర్పేటలో ఇచ్చేసేస్తే వాళ్ళ వ్యాపారం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి జరిగే అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళు ఏ ప్లేస్లో అయితే ఉంటున్నారో ఆ ప్లేస్లో కూడా వాళ్ళకి అకామిడేషన్ కల్పించి వాళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని కోరుకుంటున్నాం మేడం. రెండోది మేడం, కొద్ది దగ్గర గవర్నమెంట్ స్పేస్లలో ఎక్కువ కబ్జాలు ఇప్పుడు ఎక్కువ కబ్జా అవుతున్నాయి మేడం. దాని మీద కూడా కొంచెం హైడ్రా గవర్నమెంట్ ప్లేస్లలో యాక్షన్ స్పీడ్గా తీసుకోవాలి మేడం. ఒకటి, ప్రైవేట్కు సంబంధించిన దాని మీద ఏదైనా కంప్లైంట్ చేస్తే హైడ్రా డీల్ చేస్తుందా, మనం జిహెచ్ఎంసీ డీల్ చేస్తామా కూడా వివరించాలి మేడం. ఒకటి మేడం, హైడ్రాకు మనకున్న అధికారాలను బదిలీ చేసేటప్పుడు మన జిహెచ్ఎంసీ కౌన్సిల్లో చర్చించుకోవాలి మేడం. మనకున్న అధికారాలు కొన్ని బదిలీ చేసేసిన హైడ్రాకు బదిలీ చేసిరు అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం చేయలేకపోతున్నాం, జిహెచ్ఎంసీ చేయలేకపోతుంది కాబట్టి వాళ్ళకు ఇచ్చేస్తున్నాం అనేది కూడా పబ్లిక్ ఒక వినికిడి అయితే బాగా ఉంది మేడం. అంటే ఇన్ని రోజులు మన జిహెచ్ఎంసీ చేయలేదా అనేది దీని మీద కూడా ఒక సమన్వయ కమిటీ వేయాలి మేడం. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు కార్పొరేటర్లు, ఇటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళకు ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడైతే పబ్లిక్ స్పేసులు కానీ చట్టానికి విరుద్ధంగా ఎక్కడైతే ఉన్నాయో దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి మేడం. ఈ కమిటీ వేయాలని కూడా కోరుకుంటున్నాను. మాట్లాడతారా హైడ్రా గురించి? మేడం, గౌరవ మేయర్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, హైడ్రా గురించి ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని అంటే మీరు చెప్పినట్లుగా పేదవాళ్ళది ఎక్కడైనా జరిగితే చిన్న తప్పు కావచ్చు కాక, కానీ హైడ్రా వచ్చిన తర్వాత బడా బాబుల దృష్టిలో కావచ్చు, అదేవిధంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు పార్కులు కాపాడబడ్డాయి సార్. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా హైడ్రా నెలకొల్పినందుకు నేను వందనాలు కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను మేడం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు చెరువుల పక్కకి ఎవరన్నా కట్టాలంటే కూడా భయపడుతున్నారు సార్. చెరువుల పక్కకి ఎవరన్నా కబ్జా చేయాలన్నా, అదేవిధంగా పార్కులలో కట్టాలన్నా హైదరాబాద్లో 1కి 10 సార్లు ఆ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి హైడ్రా వల్ల ప్రజలకు మంచి జరిగింది మేడం, చాలా మేలు జరిగింది మేడం. కమిషనర్ గారు, హైడ్రా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? హైడ్రా గురించి ఏం మాట్లాడాలి? ఓకే, అందరికీ నమస్కారం మేడం. ఏదైతే బతుకమ్మ కుంటలో బాగంబర్పేట డివిజన్లో హైడ్రా వాళ్ళు రావడం, అక్కడ 5 acres ల్యాండ్ మొత్తం కబ్జా చేయంగా మిగిలిన 3.5 acres ఉంది. దాన్ని ఇప్పుడు లేక్ గడ్డి బతుకమ్మ కుంటను ఒక సుందరీకరణ చేస్తున్నారు. హైడ్రా వాళ్ళకు కూడా నేను చాలా మంచి, మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచిగా అవడం ఉంది. అదేవిధంగా అక్కడ ఎక్కడైతే గార్బేజ్ వెహికల్స్ మీరు కూడా వచ్చారు మేడం, అది కూడా క్లియర్ అయింది. అయితే హైదరాబాద్ చాలా బాగుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని ఏంటంటే కొద్దిగా స్లమ్ పీపుల్స్ ఎక్కడైతే అక్కడ లేని వాళ్ళు ఉన్నారో అక్కడ కొద్దిగా హైదరాబాద్లో కొద్దిగా గోల్నాక కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇక్కడైతే నాకైతే బాగంబర్పేటలో మంచి హైదరాబాద్ చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. చాలా టైం అయిపోయింది మేడం. హైడ్రా మేడం, ఈరోజు హైదరాబాద్ మైగ్రేట్ అయినప్పుడు చాలామంది తెలిసో తెలియకో చాలా చోట్ల లేఅవుట్లు కొన్నారు మేడం. అవి కొంతమంది మళ్ళీ దాంట్లోని రీలేఅవుట్లు చేసి అక్కడ కొన్న వాళ్ళని చాలామంది డిస్టర్బ్ చేయడం జరిగింది మేడం. దాంట్లో రీసెంట్గా 4-5 ఇష్యూసే మేడం. మా చుట్టుపక్కల రాగన్నగూడలో, తుర్కెంజాల్లో, ఉప్పల్లో, మేడ్చల్లో చాలా చోట్ల లేఅవుట్లు అన్నింటినీ కూడా పునరుద్ధరించి ఎవరైతే 20 ఏళ్ల కింద కొన్న వాళ్ళకే మళ్ళీ ఆ ప్లాట్లు అందజేసే విషయంలో హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షించాల్సిన అవసరం ఉన్నది మేడం. ఎట్ ద సేమ్ టైం మేడం ప్లీజ్ ఎట్ ద సేమ్ టైం మేడం, అన్యక్రాంతమైన చెరువులను ఇప్పుడే మా సోదరిమణి తోటి కార్పొరేటర్ బతుకమ్మకుంట గురించి చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది మాకు కూడా. ఎట్ ద సేమ్ టైం మేడం, ఎన్నో చెరువులు ఈరోజు, ఒక్క చెరువు అనే కాదు, ఎన్నో చెరువులు ఈరోజు పునరుద్ధరిస్తున్నాం మనం. సో ఈరోజు 39% చెరువులు మిగిలిపోయినాయని పదే మన జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఈరోజు హైడ్రా కానీ చెప్పుకుంటూ వచ్చింది మేడం. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనతో పాటు మన సిటిజన్స్ కూడా ఉంది.
ఈ రోజు వరకు మేడం హైడ్రా పేదవారిని కొట్టినట్టు హైడ్రా ఎవరైనా పేదవాళ్ళని కొట్టినట్టు హైడ్రా చూపించాల్సిన అవసరం మా గౌరవ కార్పొరేటర్లకు కూడా ఉంది మేడం. నిజంగా కొట్టినట్టయితే నిజంగా కొట్టినట్టయితే పేదవాళ్ళని ఎవరైనా కొట్టినట్టయితే అన్న మీరు మాట్లాడటం డిస్టర్బ్ చేయండి. మీరు మాట్లాడినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, మీరు మాట్లాడినప్పుడు సైలెన్స్. అండ్ వాట్ ఇస్ దిస్? అందరు మాట్లాడినప్పుడు అందరు కూడా సైలెంట్ గా ఉన్నారు. మేడం కొడతాం సార్, అన్ని కొడతాము. చాలా క్లియర్ గా అమ్మ నీకు నాకు అనిపిస్తే రిక్వెస్ట్ తీసుకురా. హైడ్రా జీవో నెంబర్ 99 వచ్చిన తర్వాత తల్లి జీవో నెంబర్ 99 వచ్చిన తర్వాత నీకు ఎక్కడ దాని తర్వాత ఏమన్నా ఇనమ్మా జీవో మీరు రన్నింగ్ కామెంటరీ ఎందుకు ఇస్తున్నారు? ప్లీజ్ బీ క్వైట్, ప్లీజ్ లిసన్ అమ్మా, లిసన్. జీవో 99 ఇష్యూ అయిన తర్వాత మేడం, ఆ జీవో ఫోర్స్ లోకి వచ్చిన తర్వాత ఏమైనా కొత్త కట్టడాలు వస్తే ఖచ్చితంగా హైడ్రా కొడుతుంది మేడం. హైడ్రాల రూల్స్ రెగ్యులేషన్ చదువుకున్నా కాబట్టి నువ్వు కట్టినా కూడా కొడుతుంది తెల్లారుజామున వచ్చి, ఏం ప్రికర్ చేయకు నువ్వు. సో నేను ఒకటే చెప్తున్నా, 99 జీవో ఫోర్స్ వచ్చిన తర్వాత హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చెరువులు అన్యకాంతం అవుతున్న విధానం చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. చెరువులు ఎండిపోతున్నాయి, చెరువుల నీళ్లు లేవు. పొద్దున్న నాలాలు విస్తీర్ణం చేయంటే నీళ్ళు ఎడిపోవాలి. నీళ్లు ఆ నాలాల అరే తల్లి నిన్ను ఏమంటలేను కదా నేను. ఏం సత్తాయిస్తున్నావు? హేమ గారు మీరు చెప్పండి మీ తోటి కార్పొరేటర్ కి మీరు అందరు కూడా చెప్పాలి. పద్మ గారు మీరు చెప్పండి. సునీత గారు ఐ థింక్ మీకు మాట్లాడాలనిపిస్తే మైక్ ఇస్తాను, నేను మైక్ ఇస్తాను. లేదు మీకు మైక్ ఇస్తాను, రాజశేఖర్ మాట్లాడినాక మీరు మాట్లాడండి. మేడం రేవంత్ రెడ్డి సార్ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మేడం వీళ్ళందరూ కూడా నాలా గురించి భయపడుతున్నారు. నాలా విస్తీర్ణం లేదు, నాలా నుంచి నీళ్ళు ఎడిపోవాలంటే మరి చెరువులే నీళ్ళు ఎడిపోతాయి. నీళ్లు వచ్చిన నీళ్లు చెరువులే లేవు కదా, మరి ఎక్కడ పోవాలి? 39% చెరువులు అమ్మని ఊకోవాలి. రన్నింగ్ కామెడీ లేదు, నేను తమాషా అవుతుందా? అరే నువ్వు మాట్లాడొచ్చి కాదు సునీత, దిస్ ఇస్ రిడిక్యులస్. సునీత సిట్ డౌన్. సునీత ఏందమ్మా మాట్లాడినప్పుడు మాట్లాడకూడదు. యు షుడ్ నాట్ డిస్టర్బ్. నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి. No, that is not right. రవీందర్ గారు మరి మీ పార్టీ కార్పొరేటర్ కి చెప్పాలి. If she doesn't know anything, she should be quiet. ఎవరు మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ నువ్వు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేసిండ్రమ్మా ఎవరైనా? No, this is not right. Madam, this is an important subject, madam. Public ni misunderstand చేసుకున్న సబ్జెక్ట్ హైడ్రా మేడం. హైడ్రా is very useful to హైదరాబాద్ మేడం. ఇంతమంది మనం మాట్లాడుతున్నాం, నాలాలు మాట్లాడుతున్నాం మేడం. చెరువులు కరెక్ట్ గా లేకపోతే నాలాలు వచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయి? మరి చెరువులే అన్యక్రాంతం అయిపోయినాయి. ఆ చెరువులను పునరుద్ధరించడానికే కదా ఈ రోజు బతుకమ్మకుంట చెరువే ఉంది మేడం. అక్కడున్న ప్రాంతం ఏదో అన్యక్రాంతమైన ప్రాంతం, ఏదో నీట మునిగిన ప్రాంతం ఉన్నదో ఖచ్చితంగా బతుకమ్మకుంటలకు వచ్చి నీళ్ళు పడ్డప్పుడు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటది కదా, అక్కడ పబ్లిక్ సబ్మర్జ్ కాదు కదా. మరి ఈ విషయాలను ముందుకు తీసుకొస్తున్నప్పుడు హైడ్రా తీసుకున్న నిర్ణయాలలో కొంతమందికి ఇబ్బంది జరగవచ్చు కాక, పెద్ద కింద ఇబ్బంది జరగవచ్చు కాక, కానీ అట్ ద సేమ్ టైం మేడం హైడ్రా తీసుకున్న నిర్ణయాలు మన భావి తరాలకు అవసరం వస్తాయి తప్ప ఈ రోజు మనం చేసిన తప్పిదము మన భావి తరాలకు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది తప్ప పొద్దున్నేసి దాని మీద కామెంట్ చేయడము. ఎస్, కొన్ని చోట్ల మేము మళ్ళొకసారి చెప్తున్నాం మేడం, జీవో 99 ఫోర్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన కన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా కూలుస్తాము. దానికన్నా ముందు ఉన్న కన్స్ట్రక్షన్ కూలమని హైడ్రా కమిషనర్ గారు పదే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అది గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెప్పమనండి. మరి హైడ్రా తీసుకున్న నిర్ణయాల వల్ల వీడు లాస్ అయ్యిందని చెప్పానండి. ఎందుకు పోయి కడుతున్నావు? హైడ్రా తీసుకున్నాండి. నువ్వు చెరువులో పోయి
800 గజాలల్లో 8 ఫ్లోర్ల బిల్డింగ్ లేపినప్పుడు అది చెరువు స్థలం అని తెలిసి కూడా నువ్వు కట్టాల్సిన అవసరం ఏముంది? మరి దాన్ని కూల్చొద్దంటారా? మేడం? అరే మేము అదే చెప్తున్నామమ్మా, నేను చెప్పేది అదే. మీరు తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడితే సిఎస్ఆర్ మేడం, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని టిఆర్ఎస్ హయాంలో గౌరవ మాజీ మంత్రి ఇదే కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుని సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద చెరువుల సుందరీకరణ పేరు మీద వితౌట్ ఫిక్సింగ్ ద బండ్ బౌండరీ, ఎఫ్టిఎల్ బౌండరీ ఫిక్స్ చేయకుండా సిఎస్ఆర్ కింద నిర్ణయాలు తీసుకుంటే అవి బడాబాబులకు కిడ్ ప్రో ప్రోగ్రామ్ కింద ఉపయోగపడ్డాయి తప్ప నిజంగా ఏ ఒక్క సిఎస్ఆర్ ఇంప్లిమెంటేషన్ కి రాలేదు. అదేవిధంగా ఎందుకు ఆ రోజు తీసుకున్న సిఎస్ఆర్ స్కూల్స్ పైన ఎందుకు తీసుకోలేదు, చెరువుల పైన ఎందుకు తీసుకున్నారో ఒక్కసారి అధ్యయనం చేయండి మీరు. బెంగళూరులో కంపెనీ హైదరాబాద్ లో సిఎస్ఆర్ చేస్తుంది, ఇక్కడ గచ్చిబౌలిలో కిడ్ ప్రో జరుగుతుంది. ఇదంతా నిజం కాదా మేడం? ఐ కమ్ అవుట్ విత్ ద ఫ్యాక్ట్స్. ఇదంతా కూడా అవసరం ఉన్న ప్రాజెక్ట్ మేడం. వాట్ ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్ వెన్ హి వంగా మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు 15 నిమిషాలు we did not nobody objected when he is speaking. you cannot object. yes మీరు మాట్లాడండి. మేడం కిడ్ ప్రో కింద మేడం ఇదే సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కింద ఎన్నో ప్రాజెక్ట్ చెరువులు, అన్యప్రాంతమైన చెరువులు, మా చుట్టుపక్కల జిల్లాలు కూడా చెరువు, దాని ఆనుకున్న సామా యాదిరెడ్డి గార్డెన్ ఎంత 3 ఎకరాల భూమి, అదే చెరువులకు సంబంధించిన భూమి కాదా? మా కుప్పల నరసింహారెడ్డి గారు, మా వంగా మధుసూదన్ గారు అడగండి మేడం. నేను తప్పుగా మాట్లాడితే నా చుట్టూన్న సరునాడు చుట్టూన్న ఎన్నో కమర్షియల్ కట్టడాలు కూడా దాంట్లోకి వచ్చేసినాయి. అన్ఫార్చునేట్లీ జరగలేదంటలేము, చాలా తప్పిదారు మనం కూడా చేసిన కార్పొరేటర్ గా మేము కూడా తప్పులు చేసి ఉండొచ్చు కాక మేడం. ఈ రోజు ఇంతమంది మాట్లాడుతారు, ప్రతి ఒక్కరి నోట్ నుంచి జోనల్ కమిషనర్ గారు ఫీల్డ్ లోకి వచ్చిర్రు, జోనల్ కమిషనర్ గారు వచ్చిరని మాట్లాడుతారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన సంఘటన మీరు గుర్తుపెట్టుకోండి. దీనికన్నా ముందు ఏ రోజైనా జోనల్ కమిషనర్ మీ ఎంబడి ఫీల్డ్ లో తిరిగిండి ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్క జోనల్ కమిషనర్ మీ ఎంబడి తిరిగిండో ఆలోచించండి. వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఏ జోనల్ కమిషనర్ కూడా తిరగని సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉంటాయి మేడం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జోనల్ కమిషనర్ గారు పొద్దున 6 గంటలకు ఫీల్డ్ లోకి వస్తున్నారు. మిమ్మల్ని ఎంబడి తీసుకొని నడుపుతుండు. మీరున్నప్పుడు కనీసం కార్పొరేటర్ ఎంబడి తీసుకొని తిప్పే సందర్భాలు లేవు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ మేడం. ఆర్ యు నాట్ మీరు కాదా? మీరు చూస్తలేరా మేడం? మీరు ఎవిడెన్స్ కాదా దానికి? అదే కమిషనర్ గారు అడగండి, ఇక్కడున్న జోనల్ కమిషనర్ అడగండి. ఇస్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? on record madam, every zonal commissioner visiting the spot madam. అదే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం ఒక డీసీ కూడా కార్పొరేట్ ఎంబడి తిరగలేదు మేడం. ఒక డీసీ తిరగలే, ఒక ఏఎంఓ కూడా కార్పొరేట్ ఎంబడి తిరగలేదు మేడం. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ మేడం. మేడం రామ్ నగర్ లో ఒక టిఆర్ఎస్ నాయకుడు నాల మీద కబ్జా చేసి కట్టిన ఇల్లుని కూలగొడితే హైడ్రా తప్పిదామంటారు మేడం. నీళ్ళు ఎట్లా పోవాలి మేడం? మన అందరం కట్టిన నీళ్ళు ఎట్లా పోవాలి? నాల మీద కట్టిన టిఆర్ఎస్ నాయకుడు ఇల్లు కూలగొడితే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది మేడం. అదే మేడం తప్పు చేసినట్టు? అది హైడ్రా తప్పిదమా? అది రేవంత్ రెడ్డి గారు తప్పిదమా? ఏం తప్పు చేసినాం మేడం? మేము ఏం తప్పు చేసినాం? ఇంత నిన్న కాక మీ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ అనుదీప్ గారు, మీరు పొన్నం ప్రభాకర్ గారు 12 ఎకరాల భూమి కబ్జా నుంచి కాపాడి గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకునేది కరెక్టా రాంగా ఒక్కసారి ఆలోచించండి మేడం. ఇది కాదా ఫ్యాక్ట్ మేడం? ఇది కాదా గవర్నమెంట్ పాలన? మీరా మాట్లాడేది మా గురించి చెప్పేది? ఏదైనా నీకు ఇస్తామా? థ్యాంక్ యూ సునీత గారు మీ క్వశ్చన్ మాట్లాడండి. సో వి విల్ క్లోజ్ ద ఎజెండా. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ హంగామాస్. ఇదంతా సునీత గారు నో, ఐ వాంట్ సునీత గారు టు స్పీక్. మీ క్వశ్చన్ మాట్లాడండి. నో, సునీత గారు మీరు మాట్లాడండి. రెస్పెక్టెడ్ మేడం, సునీత గారు మీరు మాట్లాడండి. రెస్పెక్టెడ్ మేడం, అందరికీ జై శ్రీరామ్. అందరూ సునీత గారు మాట్లాడండి.
నేను ఒకసారి కూర్చో. సోహెల్ సాబ్ రైట్ చేయనా ప్లీజ్. సునీత గారు లాస్ట్ క్వశ్చన్ మీదే, చెప్పండి చెప్పండి సునీత గారు. ఇందాక సునీత గారు మేడం ఫస్ట్ ఒక డౌట్ అడుగుతున్నాను. ఒక డివిజన్ కి కార్పొరేటర్ అయినప్పుడు ఆ డివిజన్ కి నిధులు మంజూరు అయితే కార్పొరేటర్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఉండదా? ఇది కరెక్ట్ చెప్తుంది మేయర్ గారు. ఇది ఉంటుంది కదా. అయితే గత 4 సంవత్సరాలు నేను కార్పొరేటర్ అయిన తర్వాత మౌలాలి గుట్టకి 25 కోట్లు మంజూరైనాయి, కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎవ్రీ ఇయర్ మీటింగ్ అవుతుంది, కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. అంతకుముందు కూడా 19 కోట్లు శాంక్షన్ అయింది నేను కార్పొరేటర్ కాకముందు. నేను మందిర్కి మస్జిద్కి ఏ దానికి వచ్చినా అభివృద్ధి నిధులు కార్పొరేటర్ దగ్గరుండి చేయిస్తారు, చేయించాను కూడా. ఫాగింగ్ ఉంది కదా, ఫాగింగ్ ఉంది కానీ ఇందాక కానీ మీరు మాట్లాడేది వేరే టాపిక్. ఇందాక మీరు ఎవరు నాకు చెప్పొద్దండి. యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ వాట్ షీ నీడ్స్ టు స్పీక్. ఐ యామ్ ఆస్కింగ్ హర్. మేడం ఒకటి ఎంఐఎం ఎక్స్ అఫీషియో మౌలాలి గుట్ట గురించి మాట్లాడిండు, అందుకని నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. అతను ఎక్స్ అఫీషియో ఎంఐఎం పార్టీ ఎక్కడ ఉంటారో అయితే నాకైతే తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు, కానీ ఆయన మౌలాలి గుట్ట గురించి మాట్లాడుతుండో. ఆ మౌలాలికి నేను కార్పొరేటర్ని, మరి నాకు ఆ విషయం తెలియాలి కదా. నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడొచ్చు కదా. ఎవరు అభివృద్ధి నిధులు ఇచ్చినా మేము ఎందుకు వద్దంటాము? మౌలాలి డెవలప్ అయితే నాకు సంతోషమే కదా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు? ఎందుకు ఏ మీటింగ్ కి నన్ను పిలవరు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఇంకొకటి, పక్కనే ఉన్న శివాజీ గుట్ట ఉంటది. మీరు జిహెచ్ఎంసి నిధులు అనేటివి ప్రజలు కట్టిన ట్యాక్సులు, ప్రజల డబ్బులు మనం గుట్టలకి వినియోగించినాం, అంటే అభివృద్ధికే పెట్టినాం. మరి అట్లాంటప్పుడు ఒక వర్గానికి అభివృద్ధికి అన్నేసి కోట్లు ఇచ్చినప్పుడు పక్కనే ఉన్న శివాజీ గుట్టకు ఎందుకు 1 రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు? ఇవ్వాలని నేను ఐ హావ్ టు గో అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్. నువ్వు అడిగిన క్వశ్చన్ కి నువ్వు మాట్లాడాలి. నువ్వు ఏదో సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడడం మీరందరూ ఐఎమ్ నాట్ ఆస్కింగ్. మిమ్మల్ని అడగట్లేదు. ఐఎమ్ టెలింగ్. అమ్మా సునీత, ఫాగింగ్ గురించి అడిగా, ఫాగింగ్ గురించి మాట్లాడు. ఐ వాంట్ యు టు స్టిక్ టు యువర్ సబ్జెక్ట్. మాట్లాడు. అడుగుతున్నాను మేడం. అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఫాగింగ్ మనందరికీ తెలుసు. అందరూ ఆగండి ప్లీజ్. వర్షాలు రాగానే వరదలు వస్తాయి, వరదలు రాగానే దోమలు వస్తాయి. అందరు కూడా వెళ్ళిపోతున్నారు. కోరం లేకపోతే ఐ కెన్ ఆల్వేస్ క్లోజ్ ద హౌస్. దోమ చిన్నదే కానీ సమస్య పెద్దది. దోమలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ప్లీజ్ హలో ప్లీజ్ లిసన్. మీరు అందరు మాట్లాడారు. తను మాట్లాడినప్పుడు ఒక్కసారి మీరు వినాలి కదా. వన్ లేడీ షీ ఆస్ అండ్ షీ వెయిటెడ్ సో లాంగ్. తను మాట్లాడనివ్వండి. ప్రతి ఒక్కరిది నేను శాంతంగా విన్నా. నేను ఒక్కసారి కూడా క్వశ్చన్ రేజ్ చేయలేదు, హ్యాండ్ కూడా రేజ్ చేయలేదు. మీరు వినాలి, ఉన్న కొద్ది మంది అయినా వినండి, ఎందుకంటే ఇది అందరి సమస్య. ఇప్పుడు దోమ చిన్నదే కానీ సమస్య పెద్దది. వర్షాలు రాగానే వరదలతో పాటు దోమలు కూడా వస్తాయి. దోమలు ఎక్కడ పుడుతున్నాయో మనందరికీ తెలుసు. మన ఫాగింగ్ వాళ్ళు అంటారు, ఇళ్లలో ఉన్న కుండీలలో, పూల కుండీలలో, కొబ్బరి బొండాలలో వాటిలోంచి దోమలు వస్తాయి అని. ఎక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయితే అక్కడ దోమలు వస్తాయని మనకు తెలుసు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే, అతి పెద్ద స్టాగ్నేట్ ఏరియా ఏది అంటే చెరువు. ఎందుకంటే మన ప్రతి ఒక్క చిన్న పెద్ద నాలా, డ్రైనేజ్ అన్ని చెరువులో కలుస్తున్నాయి. చెరువులో ఆ మురికి నీళ్ళకి గుర్రపుడు ఎక్కువ వస్తుంది. అక్కడ స్టాగ్నేట్ అయి దోమలు, ఒక్క దోమ రోజుకు 1000 గుడ్లు పెడుతుంది. దాని కెపాసిటీని బట్టి అది ఎంత మనిషి రక్తం పీలిస్తే అంత ఎక్కువ గుడ్లు పెడుతుంది. 1000 గుడ్ల వరకు పెడుతుంది. అంటే మీరు చెరువుల పక్కన ఉన్న కాలనీలలో సాయంత్రం 6 గంటలకి, ఎగ్జాంపుల్ నేను అక్కడే ఉంటున్నాను, మీరు 6 గంటలకు ఒక కాలనీకి రండి. ఒక మనిషి బయట చెరువు పక్కన నిలబడి ఉంటే మొత్తం మనిషి కనిపించడు, నల్లగా దోమలు నిండి ఉంటాయి. ఆ మనిషికి అట్లా ఉంటది పరిస్థితి అని చెప్తున్నాను. ఫాగింగ్ వచ్చేసి వారానికి ఒక్కసారి కొడుతున్నారు. ఒక సర్కిల్ కి ఎంతమంది ఉంటున్నారు? 126 మందో 133 మందో సిబ్బంది ఉంటున్నారు. ఆ ఫాగింగ్ లిక్విడ్ మేడం, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోతే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేస్తున్నాయి.
ఆ లిక్విడ్ పని చేయడం లేదని ఎన్నేళ్లకు తెలుసుకుంటారు మన అధికారులు? ఆ లిక్విడ్ వల్ల, ఆ ఫాగింగ్ వల్ల దోమలు పోతున్నాయి. 1 మీటర్ కూడా దూరం పక్కకు పోవు, మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి. ఆ మెషిన్ పోగానే. మీకు మోర్ మిషన్స్ ఇంకొకటి కావాలా? నాకు మీకు ఇచ్చిన ఆన్సర్ లో ప్రతిరోజు ఫాగింగ్ జరుగుతుంది. no more, this is it తన లాస్ట్ ఇంకా. No, ప్రతిరోజు that is last. No, ప్రతిరోజు ఫాగింగ్ చాలు ఇంకా. జరుగుతున్నాము మేడం, పూర్తిగా వినండి. ప్రతిరోజు ఫాగింగ్ No more. జరుగుతున్నాము అన్నారు. no more. ప్రతిరోజు ఫాగింగ్ అనేది జిహెచ్ఎంసి చరిత్రలో జరగలేదు. మాకున్నది 54 కాలనీలు, సిబ్బంది వచ్చేసి 18 మంది, 2 పెద్ద మిషన్లు ఉంటాయి, 12 పోర్టబుల్ మిషన్లు ఉంటాయి. రోజు ఇవన్నీ పని చేసినా కానీ ఒక 14 కాలనీలు కవర్ అవుతాయి. ప్రతిరోజు 54 కాలనీలు ఎక్కడ కొడతారు? ఒక మౌలాలి తీసుకుంటేనే ఇది పరిస్థితి. మల్కాజ్గిరిలో 6 డివిజన్లు ఉంటాయి. ఈ సిబ్బంది తోటి దోమల్ని 3 చెరువులు ఉన్నాయి మల్కాజ్గిరిలో. ముఖ్యంగా మౌలాలిలో బండ చెరువు చుట్టూ ఎక్కువ కాలనీలు ఉంటాయి. You have to finish. Quorum లేదు. I cannot continue the house because there is no quorum. అప్పటికి నీకు ఛాన్స్ ఇచ్చాను. I think you should end it because everybody is leaving. Thank you. And అందరికీ కూడా ఈ రోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా సహకరించి ఈ రోజు వెరీ స్మూత్ గా కౌన్సిల్ ని రన్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎజెండా నంబర్ 18 all items from serial 2 to 48 and 1 extra item number 1 of agenda number 18 are also approved. This meeting is concluded. Malli, I thank all the members and the officers. అదే వీళ్ళందరూ